హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఎక్కడెక్కడి నుంచో అన్నవరం దేవస్థానానికి భక్తులు అందరూ కూడా వచ్చి అక్కడ ప్రసాదం తిన్న వాళ్ళకి తెలుస్తుందండి దీని రుచి. కాకపోతే ప్రసాదం తిన్న ప్రతిసారి కూడా ఇది ఎలా చేస్తారో ఇంత బాగుంటుంది అనుకుంటాం కదా. అందుకోసమే ఈరోజు వీడియోలో నాకు తెలిసిన అసలైన ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేడి చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ నూక తీసుకుని మనం ఇందులో వేసుకోవాలండి. గోధుమ నూక అంటే చాలా రకాలుగా ఉంటుంది. మనం ప్రత్యేకించి ఎర్ర నూక ప్రసాదం కోసం అంటే షాప్లో ఇస్తారండి, అదే బాగుంటుంది అనమాట. బన్సీ రవ్వ కూడా ఉంటుందండి, ఒక్కొక్కసారి అది కూడా ఇచ్చేస్తారు. దాంతో చేసుకుంటే కనుక మనకి అన్నవరం గుళ్ళో తిన్నంత రుచి అయితే రాదండి. సో ఇప్పుడైతే ఈ గోధుమ నూకని ఇందులో వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేగుతూ ఉన్నప్పుడు ఈ గోధుమ నూక పైన తెల్లగా వస్తుందండి, అప్పుడు బాగా వేగినట్టు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో మనం వాటర్ కొలుచుకొని వేసుకోవాలి. అంటే 1 కప్పు గోధుమ నూకకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఒకవేళ రవ్వ మనకి ఉడకలేదు అనుకుంటే కనుక అప్పుడు ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 3 కప్పులు కూడా వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఉడుకుతుంది కదండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే మూత పెట్టుకున్నాం కాబట్టి పొంగిపోతుంది. అందుకోసం మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఒక 4 మినిట్స్ పాటు ఉడికించుకున్నానండి. అప్పుడు నాకు రవ్వ అయితే ఆల్మోస్ట్ ఒక 70 to 80% వరకు ఉడికిపోయిందనమాట. తర్వాత ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అలా వాటర్ ఉన్నప్పుడే ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాత బెల్లం వేస్తున్నానండి. అన్నవరం దేవస్థానంలో పాత బెల్లం వేస్తారనమాట. ఏ కప్పుతో అయితే మనం గోధుమ నూక తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాత బెల్లం తీసుకొని అలాగే 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అయితే రంగు వస్తుంది కానీ తీపి రాదండి, తీపి కోసం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం అలాగే పంచదార కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. అలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలకి మళ్ళీ మనం మూత తీసుకొని చూస్తే కనుక మనం వేసుకున్న బెల్లం పంచదార అంతా కూడా బాగా కరిగిపోతుందండి ఈ వేడికి. అలా కరిగిన తర్వాత అది పాకంలో వస్తుంది కదా, మళ్ళీ ఈ పాకంలో మనం వేసుకున్న గోధుమ రవ్వ ఉడకాలన్నమాట. ఆల్రెడీ ముందు ఉడికించుకున్నాం కానీ మళ్ళీ స్వీట్నెస్ అంతా కూడా ఆ గోధుమ నూకకి బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి. వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇదంతా దగ్గర పడడానికి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి కొంచెం దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడుతున్న టైంలోనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలండి. ఈ ప్రసాదంలో నెయ్యి గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, చాలా ఎక్కువగా వేస్తారు కదా. సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంతా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ పలచగా అయిపోతుంది కదా. ఇప్పుడు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అయితే మనం ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మాత్రం ప్రతి ఒక్క నిమిషానికి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కనుక అడుగంట వస్తుంది. సో కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం కొంచెంగా దగ్గరకు అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒక 2 నిమిషాలకి కాస్త దగ్గర పడింది కానీ కొంచెం పలచగా ఉన్నట్టుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అది చల్లారేసరికి ఇంకా గట్టిగా అయిపోతుందండి. సో అందుకోసమే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఇంకా స్టవ్ పై ఉంచుకుంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని వేడిగా ఉన్నప్పుడే ఇస్తరాకులో వేసుకుంటే మనకి అచ్చంగా గుళ్ళో తిన్న ఫీల్ అయితే కంపల్సరీగా వస్తుందండి. మరి మీరు ఎప్పుడైనా కనుక ఈ ప్రసాదం ఇంట్లో చేయాలనుకుంటే ఒక్కసారి ఈ పద్ధతిలో పాటించండి, అచ్చంగా అన్నవరం ప్రసాదంలానే ఉంటుంది. మరి మీ అందరికీ కూడా వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అనేది నాతో కంపల్సరీగా షేర్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.